ஸ்ரீ ஆண்டாள் திருవడిகளே శరణం. ఇంతదాకా తన నెచ్చెళ్ళందరినీ పిలుచుకుని వెళ్తోందనమాట. ఇప్పుడెక్కడికి వెళ్తోందంటే, నందగోపుడుండే భవనానికి. మరి నందగోపుని భవనానికి వెళ్ళాలంటే అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా! వాళ్ళని బతిమలాడుకుంటోందనమాట. తలుపు తెరవండి అనేసి. ఎలా చేస్తోందో, ఎలా వాళ్ళని లేపుతోందో చూద్దాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் கோரண கோயில் காப்பானே கொடி தோரண் தோரண வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியோரோமுக்கு அரைபறை மாயன் மணி வண்ணன் நென்னலைவாய் சேர்ந்தான் மாயன் மணி வண்ணன் நென்னலைவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலைய பாடுவான் தூயோமாய் வந்தோம் துயிலிழ பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாட்டாதே அம்மா வாயால் முன்னம் முன்னம் மாட்டாதே அம்மா ఈనేయ నిలకదవం నీకేలోరెంబవాయ్ వాయాల్ మున్నం మున్నం మాటాదే అమ్మా నీనేయ నిలై కదవం నీకేలో రెంబవాయ్. తన చెలులతో ఆండాళ్ తల్లి నందగోపుని భవనానికి వెళ్లి అక్కడి ద్వారపాలకుడితో తలుపు తెరవమని ప్రార్థిస్తోంది ఇలాగా. మా నాయకుడైన నందగోపుని రాజభవనాన్ని కాపాడే ద్వారపాలక, తోరణం కట్టబడిన గుమ్మానికి కావలిగా ఉండేవాడా, గోపకన్యలమైన మా కోసం ఈ భవనం తలుపు తెరువు. మాయా చేష్టలను చేసేవాడు, నల్లని వాడు అయిన కన్నయ్య మాకు పరైని ఇస్తానని నిన్న అన్నాడు. దాన్ని పొందాలని మేము స్నానం చేసి శుచిగా వచ్చాం. అతడిని మేల్కొల్పడానికి పాటలను పాడబోతున్నాం. అది కుదరదని మాత్రం చెప్పొద్దు. మూసి ఉన్న ఈ తలుపును మా కోసం తెరువు నాయనా అని ప్రార్థిస్తోంది తల్లి. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.